15 minutes को satellite image వస్తుంది కాబట్టి there is definitely a role of improvement in technology, weather predictions కానీ ఇవన్నీ మనకి ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి ఇంకా మనకి టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో దే నీడ్స్ మోర్ ఇంప్రూవ్మెంట్. ఓకే, రెండోది ఇప్పుడు శాటిలైట్స్ దగ్గర నుంచి లేదా రాడార్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నానని చెప్పారు కదా, వాటికి సంబంధించినటువంటి యాక్సెస్ మీకు అంటే ఎవరికైనా యాక్సెస్ ఉందా లేకపోతే మీరు ప్రత్యేకంగా ఏమన్నా శాటిలైట్స్ యాక్సెస్ తీసుకుంటారు? సో యాక్చువల్లీ మనకి కొన్ని ఫ్రీ యాక్సెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ యాక్సెస్ ఉంటాయి. సో కొన్ని వెదర్ మోడల్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఇంత మంత్కి ఇంత కట్టాలని చెప్పేసి సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసుగా నెట్ఫ్లిక్స్ అవన్నీ సబ్స్క్రిప్షన్ ఉంటాయి. సో సిమిలర్లీ మన వెదర్ దానికి కూడా కొన్ని వెదర్ మోడల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఎనలైజర్ ఒకటి, తర్వాత weathermodels.com, ఇవన్నీ డిఫరెంట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ సైట్స్. సో నేను కూడా పేమెంట్ అనేది సబ్మిట్ చేసి సో ఇట్లా పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని, సో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే నార్మల్గా అంటే అందరికి యాక్సెస్ ఉండేవి వాళ్ళకి 12 అవర్స్కి ఒకసారి అప్డేట్ వస్తుంది. సో మేము పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం కాబట్టి మాకు 3 అవర్స్కి ఒకసారి అప్డేట్, 6 అవర్స్కి ఒకసారి అప్డేట్, ఇలా మాకు ఇంకా కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ సైట్స్ అనేవి ఉంటాయి, ఫ్రీ సబ్స్క్రిప్షన్ సైట్స్లో కూడా ఉంటాయి. అంటే నార్మల్ పబ్లిక్ కావాలంటే దే కెన్ రిఫర్ IMD సైట్ కానీ డిఫరెంట్ THDPS సైట్స్, ఇవన్నీ నార్మల్ పబ్లిక్ కెన్ ఆల్సో సీ. బట్ మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ సైట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో దట్ వాళ్ళు ఎక్కువ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ ప్రెసిపిటబుల్ అవైలబుల్ వాటర్ కానీ, తర్వాత కన్వెక్టబుల్ అవైలబుల్ పొటెన్షియల్ ఎనర్జీ కానీ, తర్వాత ఇట్లా మనకి K ఇండెక్స్ అని, తర్వాత ఇట్లా డిఫరెంట్ కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. దోస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ పారామీటర్స్ అండ్ మనకి స్టడీ చేయడానికి అది చాలా ఇంపార్టెంట్. సో కానీ నార్మల్ సైట్స్లో అంటే ఫ్రీలీ పబ్లిక్లీ అవైలబుల్ సైట్స్లో మనకి ఆ క్రిటికల్ పారామీటర్స్ అనేవి జనరల్లీ అవైలబుల్ ఉండవు. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ సైట్స్ అనేవి వాళ్ళు ఇస్తుంటారు. ఇప్పుడు మనం వాతావరణానికి సంబంధించి డిఫరెంట్ పదాలు మనం వింటూ ఉంటాం, ఎల్నినో అని, లానినా అనేసి ఇట్లాంటివి. అసలు ఏంటి ఎల్నినో లేకపోతే లానినా అంటే ఏంటి? సో ఎల్నినో, లానినా ఇలాంటివన్నీ మనము మేజర్ టెలికనెక్షన్ ఇన్ ద గ్లోబ్ అంటాం. సో టెలికనెక్షన్ ఇన్ ది సెన్స్ మనకి మేజర్గా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ర్యాపిడ్ వార్మింగ్ ఆఫ్ ఓషన్స్ కానీ ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ ఓషన్స్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ అక్కడైతే అది మనకి ఏంటంటే అట్మాస్ఫియరిక్ సైకిల్స్ మీద ఎఫెక్ట్ అనేది కొడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఎల్నినో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెలికనెక్షన్ ఇన్ ద వరల్డ్. సో ఎల్నినో ఇన్ ది సెన్స్ మనకి ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అనేది వార్మ్ అవుతుంది. అంటే మన బ్రెజిల్ కానీ, మెక్సికో, ఈ పనామా ఇట్ సైడ్ ఈ సైడ్ ఉన్న ఓషన్లు అనేది వార్మింగ్ అనేది జరుగుతుంది. సో అటు సైడ్ వార్మింగ్ అవడం వల్ల ఏమవుద్ది, రెయిన్స్ అనేవి అటు సైడ్ వెళ్ళిపోతాయి. సో ఇటు సైడ్ అనేవి రావు. సో అందుకనే మనకి ఎల్నినో ఉన్నప్పుడు ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ విండ్స్ ఇన్ ది సెన్స్ ఇట్స్ ఏ ఈక్వటోరియల్ విండ్స్, అంటే ఈక్వేటర్ 5 సౌత్ నుంచి 5 నార్త్ మధ్య ఉండే లాటిట్యూడ్లో మనకి ఈక్వటోరియల్ విండ్స్ని మనం ట్రేడ్ విండ్స్ అంటాం. అవి జనరల్ మనకి ఈస్ట్ టు నుంచి వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఆ ఈస్ట్ ఇప్పుడు ఈ మాన్సూన్స్ కూడా ఏంటంటే మనకి ఈ ఇండియాలో మనకి ఏదైతే తీవ్రమైన ఎండల వల్ల లో ప్రెషర్ ఫార్మ్ అవుతుందో ఈ విండ్స్ అనేవి మనకి ఇట్లా డైవర్ట్ అయ్యి సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి. సో దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ మాన్సూన్. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఎల్నినో వల్ల ఏమవుద్ది, ఆ ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అయిపోతాయి. బికాస్ ఆ రెయిన్స్ అనేవి అమెరికా అటు సైడ్ ఎటో వెళ్ళిపోతే ఈ విండ్స్ అనేవి మనకి వీక్ అయిపోతాయి, మాయిశ్చర్ అనేది తక్కువ ఉండిపోద్ది. సో అందుకని మనకి ఎల్నినో కండిషన్స్లో ఏంటంటే మనకి పెద్దగా వర్షాలు అనేవి అంటే ఉంటాయి, వర్షాలు ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ, బట్ నార్మల్ కంటే కొంచెం తక్కువ అంటే బిలో నార్మల్ రెయిన్స్, లోటు వర్షపాతాలు అనేవి ట్రేడ్ విండ్స్ వీక్ గా ఉండడం వల్ల అవుతుంది. అండ్ లానినా ఇస్ కంప్లీట్లీ రివర్స్. ఏంది మనకి మన అమెరికా సైడ్ అంటే బ్రెజిల్ ఈ కోస్ట్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కూలింగ్ అనేది జరుగుతుంది. అక్కడ కూలింగ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, మన సైడ్ వామ్ వాటర్స్ అనేవి వస్తాయి. సో వామ్ వాటర్స్ రావడం వల్ల మనకి ఎక్కువ ఎవాపరేషన్ అనేది జరగడం వల్ల దేర్ విల్ బి మోర్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఇన్ ది అట్మాస్ఫియర్. సో ఆబ్వియస్లీ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి, డెఫినెట్లీ ఇట్ విల్ బి రైనింగ్. తర్వాత ట్రేడ్ విండ్స్ కూడా మనకి స్ట్రాంగ్ అనేది అవుతాయి. సో డెఫినెట్లీ ఎల్నినో ఉండడం వల్ల మనకి లోటు వర్షాలు అనేది ఎందుకు అవుతాయి, లానినా ఉండడం వల్ల ట్రేడ్ విండ్ స్ట్రాంగ్ అవడం వల్ల దేర్ విల్ బి మోర్ రెయిన్స్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా.